హౌ డు ఐ ఫైండ్ అ పార్ట్నర్? ఒక భాగస్వామిని ఎట్లా తెలుసుకోవాలి? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, లేకపోతే అరేంజ్ మ్యారేజే చేసుకోవాలా? చూసి లోకము ఇట్లా డిఫరెన్స్లో తీసుకొచ్చిందండి. కానీ నేను అంటాను, నువ్వు దేవుని చిత్తం కాకుండా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా రాయి చేసి తలకాయ కొట్టుకుంటే చివరికి నీ తలకాయ పగులుతుంది. ద పాయింట్ హియర్ ఇస్, దేవుని చిత్తమా తెలుసుకోవాల్సిన బాధ్యత. కానీ ఒక స్త్రీ కాదు పురుషుడిని వెతికేది, పురుషుడు స్త్రీని వెతకాలనేది బైబిల్ ఫండా. పురుషుడు బాధ్యత స్త్రీని వెతుకుతాం ఎప్పుడు? తన సిద్ధమైన తర్వాత. తన సిద్ధపడకుండా స్త్రీని వెతుకుతే వేస్ట్. నేను గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటానంటే వేస్ట్. నీ జీవితం అక్కడే బ్లాక్ అయిపోయింది. నీ గురి చేరాలి, గమ్యం చేరాలి, నువ్వు రావాల్సిన స్థాయికి రావాలి, నీలో ప్రిపరేషన్ కలగాలి. నౌ ఐఎమ్ రెడీ టు బేర్ ద నెక్స్ట్. నువ్వు మోస్తానికి సిద్ధం లేకుండా నేను వెళ్తానంటే మొత్తానికి నీ జీవితం మూసిపోతుంది. జాగ్రత్త. ఫస్ట్ కమ్ టు ఎ లెవెల్ వేర్ యు ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్. నేను ఎప్పుడు ఆ మాట చెప్తాను, ఎందుకంటే ఉదాహరణ చెప్తాం. నువ్వు ఒక 16 సంవత్సరాలకి ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు. 16 సంవత్సరాలకి నువ్వు ఉన్న స్థాయి ఎక్కడున్నావు? ఒక స్టూడెంట్గా ఉన్నావు. 16 సంవత్సరాలకు ఉంటున్నావు, ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. నీ జీవితం స్థిరపరచబడలే, నీలో నా వరం ఏంటో తెలుసుకోలే, దేవుడి చిత్తం ఏంటో గ్రహించలే, రక్షించబడలే, లోక మార్గంలో ఉన్నావు. కానీ ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టావు. నువ్వు ఉన్న స్థాయి నీ కుటుంబం నిన్ను పెంచిన స్థానంలో ఉంటుంది. కానీ వాట్ ఇఫ్ యువర్ కాలింగ్ ఇస్ సంథింగ్ గ్రేట్ అండ్ దేవుడు నిన్ను ఒక గొప్ప స్థాయికి ఎదుగుని తీసుకుని వెళ్తున్నాడు. డూ యూ రియలైజ్ ద పార్ట్నర్ మ్యాటర్స్ ద మోస్ట్? ఎందుకంటే యువర్ పార్ట్నర్ కెన్ పుల్ యూ డౌన్ వెరీ ఈజీలీ. నీ జీవితాన్ని అంతం చేసేలా చేయొచ్చు. అందుకని అంటాను, బిఫోర్ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్, డోంట్ బీ టూ క్విక్ టు ఫైండ్ అవుట్ హూ యూ గోనా మ్యారీ. First, get a purpose.